నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మా తినాలండి. ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి అన్సైజ్ బెడ్ గురించి అండి. అన్ని కంపెనీల్లో అన్సైజ్ బెడ్లు ఒక రకం అండి, మా దాంట్లో అన్సైజ్ బెడ్లకి ఒక రకం అండి. ఎలా అంటే అన్ని కంపెనీలు అన్సైజ్ బెడ్లు అనగానే రెండు ముక్కలు జాయింట్ చేస్తారు. పెద్ద సైజ్ అయితే ఇంకో ముక్క జాయింట్ చేస్తారు, చిన్న సైజ్ అయితే కటింగ్ చేస్తారు. ఆ పీస్ కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది, వేస్ట్ అవ్వదు. మాకు అట్లా కాదండి, మేము అన్ని కూడా ఒరిజినల్ బ్లాక్లు ఏదైతే ఉన్నాయో వాటిలో కట్ చేసి ఇవ్వాల్సిందే. అందుకని పెద్ద పెట్టిని చిన్న చేయగా చిన్నదాన్ని పెద్ద చేయలేం. పెద్ద చేయాలంటే జాయింట్ వేయాలి. మేము జాయింట్ వేస్తే జిప్పు కవర్లు మేము వేసేది, ఆ జిప్పు కవర్లో జాయింట్ కనబడతా ఉంటుంది. మీరు ఒకళ్ళు జాయింట్ చేశారు ఏందని అడుగుతారు. అందుకని మన అన్సైజ్ బెడ్లకి కొద్దిగా రిస్క్ ఎక్కువ అన్నమాట. మాకు దాని గురించి పూర్తి వివరణ. ఇప్పుడు మామూలుగా కటింగ్ చేస్తాం. ఇప్పుడు 78, 72 వస్తుంది, అలాగే 75, 72 వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా. 75 ఒక 2 ఇంచెస్ కట్ చేసాం అనుకోండి. అంతకుముందు మేము ఛార్జెస్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఛార్జెస్ అడుగుతుంటే కస్టమర్ ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నారు. దీనికోసం మీకు పూర్తిగా వివరణ ఇస్తున్నా. కస్టమర్కి ఇప్పుడు మీకు ఒక పరుపుని కటింగ్ చేయాలి అంటే వర్కర్లు చేయలేరండి, కొద్దిగా ఒక సూపర్వైజర్ చేయాల్సి వచ్చింది. ఆ సూపర్వైజర్ వేరే వర్క్లో ఉంటాడు, ఆ పని ఆపుకొని ఇది వచ్చి చేయాలి. రెండోది కార్నర్ కటింగ్లు కంపల్సరీ డబ్బులు తీసుకుంటామండి. ఎందుకంటే కార్నర్ కటింగ్కి ఒక పరుపు మామూలుగా పరుపు చేయాలంటే ఒక పావు గంటలు అయిపోయింది, కానీ కార్నర్ పరుపు కటింగ్ చేయాలంటే 2 hours పట్టింది. ఆ 2 hours పాటు ఆ కస్టమర్ స్టాఫ్ వర్కర్లు పని అంతా ఆగిపోద్ది. అది కాక కార్నర్ కటింగ్ ప్రతి పరుపు రకరకాల షేపులు ఉంటాయి. అందుకని కంపల్సరీగా 2000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం. అదొకటి. 1 inches, 1/2 inch తేడా వచ్చినా కూడా అడగకూడదని చెప్తున్నాం. ఎందుకంటే రీజన్స్ 3 కారణాలండి. ఒకటి, టేపు కొలత పెట్టుకోవటం తేడా పెట్టచ్చు. ఎందుకంటే పరుపుని ఒక పక్క నుంచి, ఇదిగోండి ఇది ప్లాస్టిక్ టేపు, ఈ ప్లాస్టిక్ టేప్తో కొలుస్తారు. ఇది 5 అడుగులే ఉండిద్ది, పరుపు వచ్చేసరికి 6.5 అడుగు ఉండిద్ది. మీరు 3 రకాలుగా తప్పులు చేయొచ్చు. స్టీల్ టేప్లో ఒక 1/2 అంగుళం, 1/4 అంగుళం ఇక్కడ చూడండి. స్టీల్ టేపులోనే తేడా, స్టీల్ అని ఎక్కువ ఉంటుంది, టేప్ అని తక్కువ ఉంటుంది. ఇది వేసి పిన్ చేసేవాళ్ళు తేడాగా బిగించవచ్చు. అలాగే ఒక పక్కన ఇంకో పిన్ ఉంటుంది, ఆ పిన్ చూడండి. ఇప్పుడు ఇది 59.5కే అది ఆఫ్ చేస్తాడు ఆ పిన్ను. ఆ పిన్నుతో చివరి దాకా కొలవాలి, అది కరెక్ట్గా మీరు తేడా కొలవచ్చు. అలాగే ప్లాస్టిక్ టేపు ఇది 6.5 అడుగు మీద ఒక 1/2 అంగుళం తేడా రావచ్చు. ఎందుకంటే సాగటం అన్న సాగిద్ది, లేకపోతే ఇలాంటి అంచులమ్మడి కట్ అవ్వటం అన్న ఉంటుంది. ఒకవేళ మీ టేప్ మంచిదే అనుకోండి, కొలిసే విధానం కూడా తేడా. ఇప్పుడు మంచానికి లోపల నుంచి లోపల కొలవాలి మీరు, అలా కాకుండా మీరు బయట నుంచి బయట కొలుస్తారు, అదొకటి తేడా వచ్చింది. ఒకవేళ లోపల నుంచి లోపలే కొలిసినా కూడా మీరు ఎట్లా చేస్తున్నారు కొలత? రీబాండెడ్ కొలిచారు, ఇక్కడ నుంచి ఇక్కడికి 8.5 అంగుళం ఉంది, ఇది యాక్చువల్ 9 అంగుళాల ముక్క. కారణం ఎందుకు వచ్చింది? ఇదిగోండి టేప్ ఇటు పక్క తేడా ఉంది, కొద్దిగా ఇటు పక్క పిన్ను కట్ అయిపోయింది. మీరు ఇలాంటి టేపులతో కొలిస్తే తేడా వస్తుంది. రెండోది, ఇప్పుడు రీబాండెడ్ 8.5 వచ్చింది కదండి, ఇప్పుడు లాటెక్స్ ఉంది, ఇది కూడా 8.5 అంగుళం ముక్క, కానీ దీన్ని 8 అంగుళాలు చేయొచ్చు. ఎందుకంటే ఈ అంచు ఇలా పట్టుకొని ఇట్లా లాగినప్పుడు మీరు ఇంకో పక్కన పట్టుకొని లాగమంటారు, వాళ్ళు ఇట్లా పట్టుకొని ఇట్లా లాగినప్పుడు ఇది 8 అంగుళాలు వచ్చింది. చూసారుగా, పట్టుకునే విధానం తేడా. తర్వాత మార్కింగ్ చేసుకునే విధానం. మార్కింగ్ చేసుకునే విధానం అంటే పరుపు వేసుకున్న తర్వాత దానిపైన మీరు ఇలా పెట్టి ఇలా తీసుకున్న తర్వాత ఒక చాట మార్కింగ్ చేస్తారు. మళ్ళీ రెండోసారి టేప్ పెట్టుకునేప్పుడు మళ్ళీ ఇలా కొలిసినప్పుడు ఆ టేప్లో తేడా వచ్చింది. అంటే కొద్దిగా అటుకి ఇటుకి పెట్టుకోవచ్చు. అంటే మీరు కొలతల్లో అయినా తేడా రావచ్చు, లేకపోతే మేము పంపించిన తర్వాత ఆ పరుపుని కొలిసే విధానంలో అయినా తేడా రావచ్చు. కానీ కస్టమర్లు ఏమంటారు, కొలత కరెక్ట్గా చెప్పండి, మీరు తక్కువ పంపించారన్నట్టుగా మాట్లాడతారు. అందుకని ఈ ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం ఛార్జ్ పెట్టాం. ఎందుకంటే మీరు ఛార్జ్ ఎప్పుడైతే పెట్టామో కస్టమర్ మేమే కటింగ్ చేయించుకుంటాం, ఆ ఛార్జ్ అవసరం లేదు అనేది ఒక రీజను. సగం అది కరెక్ట్గా ఉండిద్ది, అవసరమైన వాళ్ళే కటింగ్ చేయించుకుంటారు. రెండో వాళ్ళు వాళ్ళకి పరుపుని బట్టి అక్కడ కటింగ్ చేసుకుంటారు. రెండోది, ఇది కటింగ్కి ఛార్జ్ మనిషిని కటింగ్ చేసినప్పుడు టైం బాగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ 2 ప్రాబ్లమ్స్ గురించి కార్నర్ కటింగ్ 2000 ఛార్జ్ పెట్టామండి, జనరల్ కటింగ్కి దానికి కూడా 2000 ఛార్జ్ పెట్టాం. అయితే కటింగ్ పీసులు కావాలంటే కనుక ఛార్జ్ కంపల్సరీ, కటింగ్ పీసులు అవసరం లేదు అంటే కనుక ఛార్జ్ లేదనమాట. ఇది ఒకటి కొత్తగా అప్డేట్ చేసిందండి. రెండోది, 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు ఎక్కువ తక్కువ రావచ్చు, దానికి అడ్జస్ట్ అయితేనే కటింగ్ పీస్ మేము ఒప్పుకుంటున్నాం. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు పరుపు బుక్ చేయగానే మీకు మెసేజ్ ఒకటి పెడతాం, ఒక 1 ఇంచ్ మీరు పెట్టిన కొలతకి 1/2 నుంచి 1 ఇంచ్ తేడా రావచ్చండి, వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము పెడతాం. అలా పెట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ రావు. 6 అడుగులు 6.5 అడుగు పరుపు మీద 1/2 ఇంచ్ 1 ఇంచ్ అనేది అది పెద్ద సర్వసాధారణం అండి. ఎందుకంటే తక్కువ ఉండటం వల్ల నష్టం లేదు. ఈ బెడ్షీట్లు, ప్రొటెక్టర్లు, టాపర్లు తొడుక్కోవడానికి కూడా ఈజీగా ఉండేది, గ్యాప్ ఉండటం వల్ల. ఎక్కువ ఉంది, మీరు లోకల్గా కటింగ్ చేయించుకోవచ్చు. అందరూ కాదండి, ఎక్కడో ఒకళ్ళు ఉంటారు, ఆ ఒక్కళ్ళ గురించి నేను చెప్పటం ఈ వీడియో. అలాగే మీరు వాడేటప్పుడు స్టీల్ టేప్ వాడండి. స్టీల్ టేప్ అయితే ఏమవుతుందంటే మీకు ఇదైతే 7 అడుగులు వచ్చింది, 10 అడుగుల దాకా ఉంటుంది. 7 అడుగుల దాకా జాయింట్ అనేది పడదు ఒకటి.
రెండోది అంచులమ్మటి ఇరిగిపోవటాలు సాగిపోవటాలు ఉండవు. ఈ 2 ప్రాబ్లమ్స్ మెయిన్గా అయిపోతాయి. కొలత పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టుకొని ఇలా ఈజీగా కొలుసుకోవచ్చు కరెక్ట్గా. ప్లాస్టిక్ టేప్ అయితే అటు ఇటుగా పడుద్ది. ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇది ఎంత ఇందాక మన ప్లాస్టిక్ టేప్లో చూస్తే ఎంత ఉంది, 8.30 ఉంది, ఇక్కడ 8.25 ఉంది. అంటే ఇక్కడ 8 అంగుళాల ముక్కలకే 25 తేడా ఉంది. అంటే ఇంకా 6.5 అడుగుల మీద ఎంత తేడా వచ్చి చూడండి ప్లాస్టిక్ టేప్తో కొలిస్తే. అలాగే ఇది 8 అంగుళాలు ఉంది కదా ప్లాస్టిక్ టేప్లో, ఇది ఎంత ఉంది చూడండి, 8 అంగుళాలు సరిపోయింది. ఇది ఎందుకు సరిపోయిందంటే ఇది లాటెక్స్ మెత్తగా ఉండటం వల్ల ఇట్లా లాగింది చూడండి, ఇట్లా లాగిద్ది అనమాట. కొలత పట్టుకునే విధానం వల్ల కూడా ఒక 1 అంగుళం 1/4 అంగుళానికి కూడా అడ్జస్ట్ అవ్వట్లే కస్టమర్స్. అలాంటి వాళ్ళ కోసం మేము ఇప్పుడు ఇవన్నీ మీ ఊరు వచ్చి మేము కొలతలు నేను చూపించలేను, సరే అని మీ పరుపు మాకు పంపించండి అంటే అప్ అండ్ డౌన్ ట్రాన్స్పోర్ట్ 4-5 వేలు ఖర్చు అయిపోద్ది. ట్రాన్స్పోర్ట్లో మీకు ప్యాకింగ్ చేయడం కరెక్ట్గా రాదు, మళ్ళీ మీరు పంపిస్తారు, బళ్ళంత ఖర్చు, ప్యాకింగ్ ఛార్జీలు అన్ని ట్రాన్స్పోర్ట్లు అంతా వేస్ట్ అవుతాయి. తీరా చూస్తే వచ్చిన తర్వాత సేమ్ కొలతలే ఉంటాయి. అందుకనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఇది ఉంది, ఇది 8 అంగుళాలు ఉంది, 8 అంగుళాలు అయినా పెట్టచ్చు, 7 అంగుళాలు కూడా తేవచ్చు. ఎలాగ చెబుతానండి, ఇప్పుడు ఇలా పట్టుకొని ఇట్లా లాగితే 7 అంగుళాలే వచ్చింది. ఇన్ని రకాల రీజన్స్ ఉండే పరుపు కొలతల్లోని ఇన్ని తేడాలు, టేపుల్లో తేడాలు, పట్టుకునే విధానంలో తేడాలు. రెండోది ఫోమ్కి రీబాండెడ్ కూడా తేడా. ఫోమ్ పట్టుకుంటే ఒక రకంగా వస్తుంది కొలత, రీబాండెడ్ పట్టుకుంటే ఒక కొలత వస్తుంది. అలాగే ఇంకొకటి లాటెక్స్ని మీరు 1/2 ఇంచ్ 1 ఇంచ్ సాగదీయచ్చు, 1/2 ఇంచ్ 1 ఇంచ్ లోపల పంపించవచ్చు. మీరు కొంతమంది గమ్మింగ్ లేకుండా తీసుకుంటారు పరుపులు, అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి సమస్య వస్తుంది. ఇప్పుడు మేము గమ్మింగ్ లేకుండా ఉన్నప్పుడు ఇలా కటింగ్ చేసి పంపిస్తాం. మీకు ట్రాన్స్పోర్ట్ వచ్చిన తర్వాత 6 అడుగుల మీద ఈ లాటెక్స్ ఇట్లా సాగదీస్తే ముందుకు వచ్చింది చూడండి, ఇది ఇట్లా ముందుకు వస్తుంది. ఇదేంటి ఎక్కువ పంపించారంటారు, మీరు కొద్దిగా లోపలికి పెట్టారు, ఇదేంటంటే తక్కువ పంపించారంటాడు. ఇక్కడ ఈ 1/2 ఇంచ్ 1/4 ఇంచుల్లో ఎక్కువ పంపించడానికి ఏం ఉపయోగం లేదు మాకేమి. అందుకనే చూడండి, ఇప్పుడు ఇది ఇట్లా సాగదీసాం అనుకోండి, 9 అంగుళాల ముక్కకి 6 అంగుళాల తేడా వచ్చింది. 6 అడుగుల మీద సాగదీసి ఎంత వచ్చిందండి, 2 అంగుళాలు ఈజీగా రావచ్చు. అలాగే లోపలికి వెళ్ళి నడితే 2 అంగుళాలు లోపలికి కూడా వెళ్ళింది. 9 అంగుళాలకి లోపలికి వెళ్తా అంటే రీబాండెడ్ అంటారా, అసలు నొక్కినా రాదు, బయటకు వెళ్ళిన రాదు. ఇదేం తేడాలు రావు. ఈ ఫోములు కాడ లాటెక్స్లు కాడ తేడా వస్తాయి. ఈ 2 కస్టమర్స్ గ్రహించాలండి. అలాగే ఇప్పుడు కొత్తగా 3-in-1 లాటెక్స్ అని రిలీజ్ చేశాం కదండి, దానికి 2 ఇంచెస్ లేయర్స్ 3 పెట్టామండి. ఆ 3 ఇంచెస్ లేయర్స్ 3 పెట్టినప్పుడు ఆ 3 లేయర్స్లో ఏదైనా డ్యామేజ్ అయితే ఇబ్బంది పడతారని ఒక 2 ఇంచ్ లాటెక్స్ అదనంగా ఇప్పుడే పంపించేస్తాం గ్యారంటీ కింద. మీరు ఆ లాటెక్స్ షీట్ని ఎక్కడ పెట్టుకోవాలని అడుగుతున్నారు. అంటే పరుపు లోపలే పెట్టండి, 8 ఇంచెస్ జిప్ కవర్ పంపించండి అంటున్నారు. నేను ఇవ్వడానికి రీజను 1-2 ఇంచెస్ ఎప్పుడైనా సరే ప్రాబ్లం వస్తే ఫ్యూచర్లో ఆ 2 ఇంచెస్ లోపల పెట్టుకొని డ్యామేజ్ వచ్చింది తీసేయడానికి ఒక రీజన్. ఫ్యూచర్లో ఒక 5 ఏళ్ళకి ఎప్పుడైనా మీరు వాడే విధానాన్ని బట్టి తొందరగా చెడిపోయినా ఈ షీట్ కూడా లోపల పెట్టి జిప్ వేసేసుకోవచ్చు మీరు 6 ఇంచెస్ జిప్ కవర్ తీసుకుంటే. అలా కాకుండా 8 ఇంచెస్ జిప్ కవర్ తీసుకుంటే మళ్ళీ అది అణిగిపోయింది 8 ఇంచెస్ది అనే ప్రాబ్లం ఒకటి వస్తుంది. ఇవన్నీ కాకుండా 6 ఇంచెస్ తీసుకోవటం వల్ల మనం ఇచ్చే 2 ఇంచ్ లేయర్ని పరుపు కిందనే పెట్టుకోవచ్చు, పరుపు పైననే పెట్టుకోవచ్చు. పరుపు పైన పెట్టుకుంటే లాభం ఏందో ఇంకో విషయం చెప్తున్నా. మీరు వాడే పరుపుని లాటెక్స్ ఫీల్ వాడాలని చాలామందికి ఉంటుంది, కానీ లాటెక్స్ మీద వేసే టాపర్లు, ప్రొటెక్టర్లు, ఈ జిప్ కవర్లు లాటెక్స్ ఫీల్ని మిమ్మల్ని చెడగొడతా ఉంటాయి. అట్లని ఆ లాటెక్స్ పైన జిప్ కవర్లు, టాపర్లు ఇవన్నీ లేకపోతే పరుపు తొందరగా చెడిపోయింది. రెండింటికి నేను మా సొల్యూషన్ తీసుకొచ్చాను అన్నమాట. 3-in-1 లాటెక్స్ అంటే మీరు 100 రకాల తప్పులు చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం తీసుకొచ్చింది. 3 2 లేయర్స్ జిప్ కవర్ వేసేసి దానిపైన టాపరు, ప్రొటెక్టరు, బెడ్షీట్ వేసేసేయండి. ఇంకో 2 ఇంచ్ లేయర్ ఉంది కదా ఆ పైన వేసుకోండి. వేసేసి మనం 2 బెడ్షీట్లు ఇస్తున్నాం, ఇంకో బెడ్షీట్ ఇస్తున్నాం, దీనిపైన అది వేసేసుకోండి. అన్నిటికీ ఎలాస్టిక్స్ ఉంటాయి, అన్ని పట్టు ఉంటుంది, ఏం కాదు, అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది. ఆ విధంగా సెట్ చేసుకోండి. పైన 2 ఇంచ్ లేయర్ని అవసరమైతే 65 లేయర్ ఉంటుంది కదా అది తీసి లోపలేసి, మెత్తగా ఉన్నది లోపలేసి 90 డెన్సిటీ ఇప్పుడు మీడియం ఉంది, ఒక లేయర్ ఎక్స్ట్రా ఇస్తున్నాం కదండి గ్యారెంటీగా, అది ఇక్కడ లోపల పెట్టి అది పైన వేసుకోండి. కావాలంటే మీకు నడువు నొప్పిగా ఉంది తిరగదిప్పి వేసుకోండి, 110 డెన్సిటీ పైకి వచ్చేట్టు వేసుకోండి. మీకు బాగా మెత్తగా ఉందనిపిస్తుంది 90 డెన్సిటీ లోపల వేస్తే బాగా మెత్తగా ఉందనిపించింది 90 డెన్సిటీలు 2 పైన వేసేసుకోండి, 65 కింద వేసేసుకోండి. ఇట్లా మీరు వెబ్సైట్లో కూడా మేము పెట్టాం, గైడ్ పెట్టాం ఎట్లా యూజ్ చేసుకోవాలి, నొప్పులు ఉన్న వాళ్ళు ఎలా ఏజ్ వాటి ఎలా వాడుకోవాలని. దాని ప్రకారం మీరు ఫాలో అయ్యి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని 8 ఇంచెస్ జిప్ కవర్ కాకుండా ఈ 2 ఇంచ్ లేయర్స్ని పైన వేసేసుకొని దానిపైన ఓన్లీ బెడ్షీట్ వేసుకుంటే మీరు లాటెక్స్ ఫీల్ అనుభవించిన వాళ్ళు అవుతారు. ఏదన్నా నీళ్లు పట్ట ఆ ఒక్క 2 ఇంచ్ లేయరే చెడిపోయింది, నీళ్లు పట్ట తొక్కిన ఎప్పుడైనా చెడిపోయినా ఆ 2 ఇంచ్ లేయర్ చెడిపోయింది, కింద 6 ఇంచ్ లేయర్ చెడిపోదు. ఎప్పుడైనా ఈ లేయర్ చెడిపోయినప్పుడు ఈ లేయర్ తీసుకొచ్చి పరుపులో లేయర్ తీసుకొచ్చి మళ్ళీ పైన వేసుకుంటా ఉంటే మీరు ఎప్పుడు లాటెక్స్ ఫీల్ డైరెక్ట్గా అసలు ఒక విధంగా చెప్పాలంటే లాటెక్స్ని డైరెక్ట్గా అనుభూతి పొందాలి. డైరెక్ట్గా లాటెక్స్ మీద కొనుక్కుంటే ఆ ఆనందం వేరే, హ్యాపీనెస్ వేరు.
కానీ తొందరగా చెడిపోయింది కాబట్టి మనం ఇంత బందోబస్తు చేసాం. ఇంత బందోబస్తు చేసినప్పుడు మనం లాటెక్స్ ఫీల్ అనుభవించిన వాళ్ళం అవుతాం, నేచురల్ ప్రొడక్ట్ కాబట్టి. దీనిపైన ఓన్లీ ఇన్నర్ జిప్ కవర్ వస్తుంది, అది కాటన్, ప్యూర్ కాటన్ కాబట్టి నష్టం లేదు. దీనిపైన బెడ్షీట్, అది ప్యూర్ కాటన్ కాబట్టి నష్టం లేదు. అందుకనే మీది చెడిపోయినా కూడా ఇది ఒక్క లేయర్ పైన పెట్టుకుంటే ఇది ఒక్క లేయర్ చెడిపోతే మిగతా 3 లేయర్లు బ్రహ్మాండంగా ఉంటాయి. అందుకని నేను చెప్పినట్టుగా ఇట్లాగే తీసుకోండి. ఇవన్నీ కస్టమర్స్కి వీడియో రూపాయలు చెప్తే అర్థమైద్దని నేను మీకు పూర్తి క్లారిటీ ఇస్తున్నాను. వరం 3-in-1 లాటెక్స్ అనేది కస్టమర్కి వరం లాంటిదేనండి. వరం అనే పేరు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా దేవుడు మనకి ఫ్రీగా ఇచ్చిన వరం ఏదైనా ఉందంటే నిద్ర అండి. ఆ నిద్రని హ్యాపీగా పొందడం కోసం వరం అనే లాటెక్స్ తోటి తీసుకొచ్చాం అనమాట. ప్రతి ఒక్కళ్ళు మాకు వరం కావాలంటారు, ఎవరైనా సరే మాకు నిద్ర పట్టే వరం ఈ స్వామి అంటారు. అందుకనే ఎక్కడైనా సరే వరమే కోరుకుంటారు. మనకి ఏం కావాలంటే వరమే, ఒక వరాన్ని ఇవ్వమని అడుగుతారు. ఆ వరాన్ని పరుపు రూపాన్ని మేము మీకు ఇస్తున్నాం. ఈ పరుపుని ఎంతో ఆనందంగా అనుభూతిగా ఉండేది, మీరు ఎంజాయ్ చేస్తా హ్యాపీగా ఆ వరం పరుపు మీద నిద్రని వరంగా పొందండి. అలాగే ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మా వి ఫర్నిచర్ మాల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్ ద్వారా బుక్ చేసుకోండి. 10% కూపన్ కోడ్లో కూడా మీకు తగ్గింపు వచ్చిందండి. అలాగే మీకు ప్రతి దానికి కూడా ఏమేమి యాక్సరీస్ ఇస్తాం అనేది కూడా క్లియర్ కట్గా ఉండిద్ది, దాన్ని బట్టి మీరు పొందొచ్చు అనమాట. అందరికీ నమస్కారం. ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా? అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి. ఈ 3-in-1 లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి 3 రకాల మ్యాట్రెసెస్ అయితే ఉంటాయి. అవి హార్డ్, మీడియం, సాఫ్ట్. హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి 2 inches లాటెక్స్ 110 డెన్సిటీతో ఉంటుంది. మీడియం 2 inch లాటెక్స్ 90 డెన్సిటీతో ఉంటుంది. సాఫ్ట్ వచ్చేసి 2 inch లాటెక్స్ 65 డెన్సిటీతో అయితే ఉంటుంది. ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు. సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు. అలాగే 2 వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు. గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే 2 inch లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు. ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్, మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ లో బుక్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వి ఫర్నిచర్ మాల్ లో 3,500 రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ లో ఉంటాయి. మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి.